నమఃశివాయ. వందలాది మంది శరణార్థులకు అండగా నిలిచిన అమ్మా నాన్న అనాథాశ్రమానికి హైదరాబాద్ జగద్గిరిగుట్ట నుండి విచ్చేసిన బి శివారెడ్డి, శ్రీలతా దంపతులు, వారి కుమార్తె హారికా గారు మానవతా దృక్పథంతో అభాగ్యులను ఆదుకున్నారు. ముందుగా ఈ శివబంధువులందరూ ఆలయానికి చేరుకోగా మహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. ఏకరాడిదేహస్కరమిది ఆనందకరపూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. ప్రజతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శతమితి శతం దీర్ఘమాయుః. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. స్వాహా. ఓం అగ్నయే నమః స్వాహా. మహారుద్రాయ నమః స్వాహా. మహామృత్యుంజయాయ నమః స్వాహా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల శాశ్వత పోషణ కోసం కడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనుల్లో పాలు పంచుకొని శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా బి శివారెడ్డి, శ్రీలతా దంపతులు ఉన్నతమైన ఆలోచనతో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నాతో పాటు నలుగురు బాగుండాలని తలచిన సేవామూర్తి శివారెడ్డి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంత కోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. శివారెడ్డి అండి, మేము జగదిరిగుట్ట నుంచి వచ్చినాము. ఏదో మాకు తోసిన సాయం చేద్దామని వచ్చినాము. ఇక్కడ వచ్చినాక మంచిగా అనిపించింది. మాకేదో తోసినంత సాయం చేసినాం. ఇక్కడ అంతా మంచిగా చేస్తున్నారు. చాలా ఉన్నారు అనాథలు. వాళ్ళని చూస్తే మాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇక్కడ అంతా మంచిగా చేస్తున్నారు, గుడి అన్నీ అలా. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. గూడు గుడ్డ లేక దుర్భర స్థితిలో ఉన్న అభాగ్యులకు ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దాతలందిస్తున్న సహాయంతోనే గత 15 ఏళ్లుగా నిర్విరామంగా అన్నదానం చెయ్యగలుగుతున్నాము. అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాత బట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.